శాలువా 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 మిత్రుడు 7200 అందరికీ తెలిసిందే. 7200 మా సిఇఓ శ్రీకాంత్ రెడ్డి. ప్రజెంట్ సూర్యాపేటలో ఉన్నాం. అన్న స్టూడియోలకి వచ్చినాం. వేరే పని మీద వస్తే అన్న ఇన్వైట్ చేస్తే స్టూడియోకి రావడం జరిగింది. అంటే ప్రజల కోసం పనిచేసే శ్రీకాంత్ రెడ్డి లాంటి మనుషులు జర్నలిస్టులు ఇంకా రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు నేను చూసినప్పటి నుంచి, నేను మైక్ పట్టకు ముందు నుంచి శ్రీకాంత్ అన్న మైక్ పట్టి హైదరాబాద్లో తిరిగిన రోజులు ఇప్పటికీ నాకు కళ్ళరిండా చూస్తూ ఉన్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లలో ఎవడు ఇవ్వని లైవ్లు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చుండే. నేను అప్పుడు అన్నం చూసి చాలా నేర్చుకున్నా. ఎట్లా ఏంది అంటే ఇట్లా ఉంటుంది శ్యామ్ అంటే చాలా నేర్చుకున్నాం. అటువంటి శ్రీకాంత్ అన్న ఈరోజు అన్న స్టూడియోకి రావడం నిజంగా గర్వకారణంగా ఉంది. ప్రజల కోసం ఎస్పెషల్లీ సరే పైసలు ఉంటాయి ఉండవు, అనేక ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రజల కోసం మనం పనిచేయాలన్న కాన్సెప్ట్ కొద్దీ చాలా అరుదుగా ఉంటారు జర్నలిస్ట్. అందులో మావాడు ఒకడు. అందు గురించే 7200తో పాటు ప్రజా వాయిస్ని కూడా ఆదరించండి, ముందుకు తీసుకెళ్ళండి. 100% ప్రజల కోసం అయితే ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఏదైతే ప్రజా వాయిస్ టీం ఈరోజు కిషన్ అన్న మరోసారి మాట్లాడుతున్నాం. 7200 ఎందుకంటే ఇంకోసారి కిషన్ అన్న ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ మనం ఏం చేసినా జర్నలిజంలో కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడ చేసినా సలహాలు సూచనలు ప్రతిదీ ఫస్ట్ నుంచి ఉండేది, ఇప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి బంధం ఉన్నదంటే అది సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అని భావించే క్యారెక్టర్లు మాయి. అందులో కొంత అటు ఇటు మిస్ అయినా వాళ్ళు కూడా మా వాళ్ళే అనుకుంటాం. మీ అటువంటి ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేమంతా ఇప్పటికీ కలిసే ఉన్నామంటే తప్పు మీలో ఉందా మాలో ఉందా అనేది మాకు స్పష్టంగా తెలుసు, మీకు స్పష్టంగా తెలుసు. ఇప్పటికీ కూడా మేము కుటుంబంగానే ఉన్నాం ప్రతి ఒక్కరు. ధన్యవాదాలు అన్న. ఈరోజు ప్రజావాయిస్ సీఈఓ అయినటువంటి అన్న మేనం శ్యామన్న గారితో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇటు సూర్యాపేటకు రావడం జరిగింది. వ్యక్తిగత కారణాలు అంటే ఏం లేదు, సూర్యాపేట ప్రజావాయిస్ జిల్లా స్టాఫ్ రిపోర్ట్ అయినటువంటి మన బానోత్ రవిచంద్ర అన్న నూతన గృహప్రవేశానికి కోదాడకు విచ్చేసిన సందర్భంగా మార్గ మధ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో 7200 న్యూస్ సీఈఓ అయినటువంటి మిత్రుడు ఆప్తులు శ్రేయోభిలాషి పాటి శ్రీకాంత్ రెడ్డి అన్న స్టూడియోకు రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే 7200 న్యూస్ అనేది ఏ విధంగా వచ్చింది ఏందనేది తెలంగాణలో ఉన్న మిత్ర బృందానికి, తెలంగాణలో ఉన్న మేధావులకు అందరికీ తెలుసు. అలాగే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఈ యొక్క 7200 న్యూస్ అనేది గత 4 సంవత్సరాల క్రితం లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికీ అనేకమైన వ్యక్తిగత ఒత్తిడిలు, కేసులు, కొన్ని బెదిరింపులు కూడా శ్రీకాంత్ అన్నకు రావడం అది ఒక మా ఎదుగుదలగానే మేము గుర్తిస్తున్నాం తప్పించి మా పిరికితనం కాదు. ఇది మీరు గుర్తించాలి, ఇది మీరు ఆలోచన చేసుకోవాలి, ఇది మీరు పునరాలోచన చేయాలి. మీరు ఎన్ని బెదిరించినా ఎన్ని ఒత్తిడిలు చేసినా కూడా అయ్యా మేము ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పోతాం తప్పించి ఎవరికి భయపడడం అయితే మీ ఇట్లా పెట్టి మీ వ్యవహారం చేసేటోళ్ళం కాదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. కావున 7200 న్యూస్ అనేది తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, మేధావులు ప్రతి ఒక్కరూ ఆదరించాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని, ప్రతి ఒక్కరికి ప్రజా వాయిస్ మా అన్న మీనం శ్యామన్న ద్వారా, అన్న వెంకటరెడ్డి అన్న ద్వారా, రాజన్న ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్న ప్రతి గుండెకు మేము పేరున విజ్ఞప్తి చేసుకుంటూ 7200 న్యూస్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించి అభిమానించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నామన్నా. అన్న మీరు ఎవరిని భయపడద్దు, ఎవరికి మనం లొంగద్దు. మన గొంతు అనేది ఇదే రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఉద్యమాలు చేసిన బిడ్డలం. మనం ఎవరికి భయపడలే, ఎవరికి మోచేతి నీళ్ళు తాగలే. ఏ విధంగా మనం కష్టపడ్డామో మన ఉడుకు రక్తాన్ని కొంతమందికి దారపోసి ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉన్నారో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ నా కొడుకులు కొంత ఆకలింపు చేసుకోవాలి. అయినా కూడా మాకు పని చేసే కలేజా దమ్మున్నది రా భయ్. మీరు ఎన్ని చేసుకుంటారో చేసుకోండి, తబద్దా. మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది, అదే కదన్న. మనకు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు మంచిగానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూర్యాపేట వెంకటన్న రాజన్న. ఇది మొత్తానికైతే ప్రజా వాయిస్ టీమ్ కి స్పెషల్ ఒకటైతే చెప్పగలను. అంటే
సూర్యాపేటలో ఉండి అన్న ఛానల్ మనం నడిపిస్తా అంతా ఉన్నారు. ఐక్యతగా ఉండాలన్న. సూర్యాపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాంత్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తి. ఎస్పెషల్లీ సూర్యాపేట సమస్యలు ఏమున్నా శ్రీకాంత్ అన్న దృష్టికి తీసుకురండి. 100% ప్రజల కోసం కొట్లాడే బిడ్డలు అరుదుగా ఉంటారు. ఇప్పుడు 100 మంది రిపోర్టర్లు ఉంటారు. బిల్డింగ్ కట్టిన రాబాయ్ అంటే దాంట్లో పేరు రాసుకొని పైసలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ కాజ్ కోసం కొట్లాడే బిడ్డలు ఒకరో ఇద్దరు ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో మావాడు ఉన్నాడు. చిన్న రిక్వెస్ట్ అన్న, ఇంతకుముందు మీకు కోదాడు గృహ ప్రవేశానికి పోయినా కూడా అక్కడ సంబంధిత సహచర జర్నలిస్ట్ మిత్రులు కూడా రావడం జరిగింది. మీ పేరు చెప్తే ఆయన మొండితనంగా ఉంటాడన్న. ఆయన ఎవరికి అది కాడు, అసలు భయపడన్నా. కోదాడలో అన్న, కోదాడలో మధ్యాహ్నం పూట లంచ్ చేసే టైంలో మిత్రులతోటి, జర్నలిస్టుల మిత్రులతో, స్థానికంగా మిత్రులతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు, శ్రీకాంత్ రెడ్డి అంటే చాలా మొండిపట్టుతో ఉంటాడన్న, ఆయన ఎవరిని భయపడాడు, ఎవరికి లొంగడన్నా అని చెప్తుంటే మాకు చాలా. ఎందుకంటే మనం అంటే మేము నీకు మిత్రులని వాళ్ళకి తెలియదు అక్కడ. ఆడ మేము అక్కడ ఏమనలే, అరే మన శ్రీకాంత్ రెడ్డికి కూడా పలానా కాడ ఒక స్పేస్ అనేది ఉన్నదని మేము గర్వంగా ఫీల్ అవుతున్నామన్నా. అలాగే మిత్రులు కూడా 7200 ప్రేక్షకులు కానీ తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఈ ఛానల్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రజా వాయిస్ టీమ్కి ఎప్పటికైనా సరే, ఎందుకంటే 7200 న్యూస్ టీం ప్రతిదీ అండగా ఉంటుందని, జర్నలిస్టులు అంతా సపోర్టు ప్రజా వాయిస్కి ఉంటుందని. అదేవిధంగా ఏదైతే దినపత్రిక ప్రతిరోజు వస్తూ ఉందో ప్రజా వాయిస్ దినపత్రికను ఆదరించండి. ప్రజా వాయిస్లో చూపిస్తున్నటువంటి వాస్తవాలను, ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలా మంది రిపోర్టర్లు 150 మంది రిపోర్టర్లు ఉన్నారన్న. దాదాపుగా అన్ని మండలాల్లో మండలాలు మొత్తం దాదాపుగా ఎండానక వాననక కష్టపడి ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి ప్రజా వాయిస్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని, అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ అదేవిధంగా దినపత్రికని కానీ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇవాళ రేపు దినపత్రికలు నడపాలంటే అనేక ఖర్చుతో కూడినటువంటి 1,00,000 సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అవన్నీ ఎదుర్కొంటూ దినపత్రికను అనునిత్యం వాస్తవాలను చూపిస్తున్నటువంటి ప్రజా వాయిస్ దినపత్రికను అందరూ కూడా ఆదరిస్తారని, అదేవిధంగా మీకు సంబంధించిన దాంట్లో మీకు తోచినంత ఏ విధంగా అయితే యాడ్స్ పరంగా కానీ ప్రమోషన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మీకు తెలిసినటువంటి మిత్రులకు కానీ ప్రజా వాయిస్ దినపత్రికకు సంబంధించి, ఎందుకంటే ప్రజల దగ్గరకు వెళ్తున్నటువంటి ఛానళ్లను ఆదరించడంలో ఒక అడుగు ముందుకేసి ప్రోత్సాహం అందిస్తారని కూడా కోరుకుంటా ఉన్నాను.